సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సెంట్రల్ కౌన్సిల్ సమావేశాలు ఈరోజు ముగుస్తూ ఉన్నాయి, రెండో రోజు. ఇందులో ప్రధానంగా సింగరేణికి సంబంధించిన పెండింగ్ సమస్యల పట్ల ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు మేనేజ్మెంటు పరిష్కారం ఎన్నిసార్లు మాట్లాడినా చేయని పక్షంలో ఈరోజు అనివార్య పరిస్థితిలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉంది. దీనికి సంబంధించి మా యూనియన్ గౌరవ అధ్యక్షులు, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు పూనంనేని సాంబశివరావు గారు ఈ సందర్భంగా సమ్మె నోటీసు మీద మాట్లాడతారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. సింగరేణి తెలంగాణలో అత్యంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 49% వాటా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. కేంద్రము, రాష్ట్రం, ఈ ప్రభుత్వాలు దీన్ని ఒక కామధేను కింద చూస్తూ ఉన్నాయి. దీనిలో ఏమైనా ఆదాయం వస్తే అటు కేంద్రానికి ఆదాయం ఉంటుంది, ఇటు రాష్ట్రానికి కూడా పన్నుల రూపంలో ఉంటే అంత మేరకు వాడుకోవడం తప్పితే దీన్ని నిలబెట్టాలి. ఈ సింగరేణి ఉంటేనే అనేక మందికి ఉపాధి లభిస్తుంది, అదేవిధంగా సింగరేణి ఉంటే సంపద పెరిగిద్ది అనే ఆలోచన ఏమి చేయట్లేదు. బంగారు బాతులు కానీ లేకపోతే బంగారు కోడిని ఒక్కరోజే దాన్ని ఎట్లా చంపి ఏదో బంగారు దొరికిద్దని చూస్తారే, ఆ విధంగా బంగారు బాతులాగా ఆ కోడిని లేకపోతే బాతుని చంపి తినేద్దామనే ఆలోచన ఇవాళ మొదలైంది. అంతే తప్పితే దాని మీద ఈ సింగరేణిని ఎలా బతికించుకోవాలి అనే ఆలోచన పొరపాటును కూడా చేయటం లేదు. ఇంకా చెప్పాలంటే ఏదో కుక్కను చంపాలంటే దానికి పిచ్చి కుక్క అని పేరు పెడతారు. ఇవాళ సింగరేణిని బలహీనపరిచి సింగరేణిని చంపే పనిలో ఉన్నారు ప్రభుత్వ పాలకులు. వారు వీరని నేను చెప్పను. ఎందువల్లంటే ఇది 2040 తర్వాత ఇక సింగరేణి బతకదని, ఇక కార్మికులు ఉండరని, దీన్ని కాపాడుకోవాలని. అంటే కాపాడుకోవడం అంటే ఎట్లా? కార్మికులు తగ్గించుకోవాలని, కార్మికులు ఉంటే లాభాలు రావని ఈ పద్ధతుల్లో ఈ కొత్త ప్రచారం తీసుకెళ్తున్నారు. మేనేజ్మెంట్ కూడా దాన్ని లెక్కలేసి మరి చూపెడుతున్నారు మేనేజ్మెంట్. ఇది చాలా అన్యాయం. కార్మికులు పరిశ్రమ ఉందంటే పరిశ్రమ సంపద సమాజానికి అందాలి, అలాగే ఆ పరిశ్రమలో ఆ ప్రాంతం కానీ లేకపోతే ఆ రాష్ట్రం కానీ కార్మికులకి ఉపాధి లభించాలి, రెండు ఉండాలి. అట్లా కాకుండా కార్మికులతో నిమిత్తం లేకుండా కేవలం ఈ మిషనరీ డెవలప్ అయిన తర్వాత, టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని లాభాలు మాత్రమే ఆపేక్షిస్తూ కార్మికులు లేనటువంటి సింగరేణిని త్వరితగతిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఇది కోల్ క్వాలిటీ లేదు, ఇటువంటి ఏదో చెప్తున్నారు. కోల్ క్వాలిటీ కొంత ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది, కొంత లోయర్ క్వాలిటీ ఉంటుంది, కొంత హైయర్ క్వాలిటీ ఉంటుంది. తెలివిగా వీళ్ళు ఏం చేయాలి? రెండింటిని మిక్స్ చేయాలి. రెండింటిని మిక్స్ చేస్తే ఆ మైండ్ పనికి వస్తుంది, ఈ మైండ్ పనికి వస్తుంది. ఒకవేళ క్వాలిటీ లేదని లోయర్ క్వాలిటీ ఉన్నటువంటి కోళ్ళు ఉన్నటువంటి బొగ్గు బావుల్ని మూసేస్తావా? మూసేస్తే సంపద అంతా ఏం కావాలి? ఇక్కడ అంతకుముందు మనకు తెలుసు 5B ఉండేది, ఎప్పుడో మూసేయిపోయారు. దాన్ని మన కార్మికులు పోరాటం చేసి దాన్ని ఇంకా మంచిదాన్ని మిక్స్ చేయడం వల్ల 30 ఏళ్ళు నడిచింది అదనకి. ఆ విధంగా అసలు ఆ ముందు ఆలోచన చేయకుండా కోల్ క్వాలిటీ లేదు, ఎవరు కొంటలేదు కాబట్టి ఇది కొనే పరిస్థితి లేదు, కాబట్టి ఓన్లీ మంచిదాని వరకు పరిమితం అవుదాం, దీన్ని క్లోజ్ చేద్దాం, లేకపోతే కార్మికులు తగ్గిద్దాం. ఇటువంటి మాటలతో దీన్ని తీవ్రంగా ఒకనాడు దక్షిణ భారతదేశంలోనే ఒక వెలుగులు ఇచ్చినటువంటి వెలుగులు గని సింగరేణిని ఏ పద్ధతుల్లో మూతపెట్టాలన్న ఆలోచన జరుగుతూ ఉంది.
రెండోది దీనికి నష్టం వస్తుంది అన్నారు. అసలు నష్టం ఎక్కడి నుంచి వస్తుందో లెక్క చెప్పాలి. నష్టం కార్మికుల వలన వస్తుందా, లేకపోతే మీ ప్రభుత్వం మీరు చేసే దుబారా వలన వస్తుందా, ప్రభుత్వ పరంగా జరిగే అవినీతి వలన వస్తుందా, వాటి చెప్పాలి. ప్రభుత్వం అందుకే నేను మొదటి నుంచి కూడా అడుగుతున్నాను. మొత్తం ఈ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనే నీళ్లు, నియామకాలు, నిధులు. ఉన్న నియామకాలన్నీ పోతున్నాయి, ఉన్న నిధులన్నీ పోతున్నాయి. దీనికి సంబంధించి నిధులు కూడా మన నిధులు మనకు లేవు. ఈ సింగరేణి తీసుకెళ్ళి ఎక్కడెక్కడో ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ 12 ఏళ్ల కాలంలో పాతదో 10 ఏళ్ళు లేదా 9 సంవత్సరాలు, ఈ తర్వాత 1 సంవత్సరం ఖాళీగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చినా 2.5 సంవత్సరాలు. మొత్తంగా 12 ఏళ్ల కాలంలో ఎక్కడెక్కడ ఏమి జరిగింది, ఏమేమి ఎందుకు నష్టం వచ్చింది, ఎక్కడ కుంభకోణాలు జరిగినాయి, ఎక్కడ అవినీతి జరిగింది, స్పష్టంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా చేసి దీన్ని బతికించండి. కార్మికుల్ని వాళ్ళకి సొంత ఇల్లు లేని వాడు ఎవడన్నా ఉన్నాడంటే పరిశ్రమ ఓన్లీ సింగరేణే. చిన్న పరిశ్రమల్లో కూడా ఆఖరి నవభారత్ లాంటి వాడు కూడా ఇల్లు ఇస్తున్నారు. అంటే సొంత ఇల్లు కాకపోవచ్చు కానీ వాళ్ళకి ఇల్లు ఇస్తున్నారు. లేదా సొంత ఇల్లు కొనుక్కోవడానికి ఒక స్కీమ్ ఉంది అక్కడ. జన్కో వాళ్ళు ఇస్తున్నారు, బ్యాంకుల వాళ్ళు ఇస్తున్నారు, ఏ టీచర్లకు ఉంది లోను. లేనిది ఎవరికైనా అంటే సింగరేణి వాళ్ళు ఎట్లా బతుకుతుంది? అంటే సింగరేణి కార్మికుడు వాడు కేవలం బానిసలాగా బతకాలా? శ్రమ మాత్రం ఇచ్చి అతను ఆరతి మన కర్పూరంలాగా కరిగిపోవాలా, హరించుకుపోవాలా? అసలు మంచి ఆలోచన, ముందు చూపు, దీన్ని ఎలా బతికించుకోవాలి అసలు సమయమే దొరకట్లేదండి వీళ్ళకి, సమయమే దొరకట్లేదు. అందుకని సొంత ఇల్లు కావాలి. అదే పద్ధతుల్లో ఎప్పుడో ఈ సింగరేణి ప్రత్యేక పరిస్థితులతో మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది కొమరయ్య గారు ఉన్నప్పుడు సాధించాడు. మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే పెద్ద ఎక్కువ మంది కూడా కాదు. మెడికల్ ఇన్వాలిడేషన్ అంటే వాడికి కాలు బాగానే ఉంది, చెయ్యి బాగానే ఉంది, కన్ను బాగానే ఉంది, 90% పోలేదు కదా, కాబట్టి వీడికి ఫిట్, వీడు అన్ఫిట్ చేయము, వీడికి ఫిట్ ఇచ్చేస్తున్నాం. ఈ పేరు చెప్పి దాన్ని ఎగ్గొట్టాలని చూస్తూ ఉన్నారు. అంటే మేమేమంటున్నామంటే మెడికల్ ఇన్వాలిడేషన్ అనేది చట్ట ప్రకారంగా చెల్లటం కోసం ఒక అండర్స్టాండింగ్తో పెట్టుకున్నది. అంటే అందులో కొద్దిగా ఇబ్బంది వచ్చిన కార్మికుడికి తండ్రి జాబ్ కొడుకు ఇచ్చే విధంగా దానిలో పర్పస్, అది ఉద్దేశం. అది కూడా వీళ్ళు చేయట్లేదు. అలాగే చీటికి మాటికి డిస్మిస్ చేస్తున్నారు. డిస్మిస్ అయిన వాళ్ళని ఒక 1 టైం మెర్సీ లాగా, 1 టైం సెటిల్మెంట్ లాగా అడుగుతుంటే అది పట్టించుకోవట్లేదు. అలాగే పేర్లు మార్పులు. ఆ రోజుల్లో సింగరేణిలో ఉద్యోగస్తులు దొరికేవాడు కాదు. అప్పుడు ఏమైంది, ఎవరైనా రండి అని అంటే నమోదు చేసుకుని ఉండాలి ఎంప్లాయ్మెంట్లో. ఎంప్లాయ్మెంట్ నమోదు చేసుకునేవాడు వచ్చేవాడు కాదు. కానప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళు, కష్టజీవులు, ముఖ్యంగా దళితులు, లేకపోతే మన ట్రైబల్, వీళ్ళు వచ్చేవాడు. వీళ్ళు వచ్చి రన్నింగ్ పెడితే వాళ్ళు గెలిచేవాడు. వాళ్ళకి పేరు కావాలి కాబట్టి ఆ పేరు ఏదో ఒకటి తీసుకుని పెట్టుకునేవాడు. అప్పుడు వీళ్ళే ఎంకరేజ్ చేసేవాడు. వాళ్ళు ఎటు రావట్లేదు సింగరేణిలో, ఇది మన ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో. అట్లా చేసి కార్మికులు ఆ విధంగా 40-50 ఏళ్ళ నుంచి ఉంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలకి సర్టిఫికేట్ దొరకట్లేదు. వాళ్ళ పిల్లలకి తండ్రి పేరు ఒకటి ఉంటుంది, వీడి పేరు ఒకటి ఉంటుంది. దాన్ని సరి చేయడం కుదరట్లేదు ఈ ప్రభుత్వానికి కానీ మేనేజ్మెంట్కి. ఏదో లీగల్గా చెప్తారు, లీగల్గా చెప్పే దాని పరిష్కారం తొందరగా చేయండి, లేకపోతే ఇంకో మార్పులు చేయండి. ఇటువంటి అనేక అంశాలు, సొంత ఇల్లు, డిస్మిస్ కార్మికులు, అదేవిధంగా మళ్ళీ లాభాల్లో వాటా, అది ఆ వాటాది కూడా లాభాల్లో వాటా కూడా మనం ఇప్పుడు 40% డిమాండ్ ఇప్పుడు పెట్టారు. అంటే ఏదో సెటిల్మెంట్ అయితే కొంత అటు ఇటు అవుతుంది. అది కూడా మా కేఎల్ మహేంద్ర గారు ఉన్నప్పుడు చంద్రబాబుతో ఛాలెంజ్ చేసి లాభాల వాటా సంపాదించాడు. ఆయన అప్పుడు సమ్మె చేశారు కాబట్టి ఓసీ టైంలో సమ్మె చేశారు కాబట్టి మీకు పేనల్ కట్ చేయటం జరిగింది అన్నారు. పేనలైజేషన్ అంటే నష్టాన్ని మీ కార్మికులతో
మీ కార్మికుల జీతాల నుంచి కట్ చేస్తామని. అప్పుడు మహేంద్ర గారు ఏమన్నానంటే మరి లాభాలు వస్తే మరి కార్మికులకు పంచుతావా లాభాల్లో వాటా అని అడిగారు. ఛాలెంజ్ అన్నాడు. చంద్రబాబు కూడా నిలబడ్డాడు. అప్పటి నుంచి లాభాలు వాటా వస్తాం, ఆఫీసర్లు కూడా వస్తాం. దీన్ని ఏదో పద్ధతి తగ్గించాలని చెప్పి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఈ సింగరేణి బతకడం కోసం నేను అనేది ఏంటంటే ఆ కోల్ని దేనికి ఎక్కడ ఉపయోగపడుతుందో ఆ వ్యాపార కేంద్రాలని ఎక్కువ ఎత్తకండి. క్వాలిటీ లేని కోల్ని దాన్ని వాడుకునేటువంటి అనేక రంగాలు ఉంటాయి, దాన్ని పట్టుకుని వాళ్ళకి సప్లై చేయండి. ఆ అవసరం అనుకుంటే మిక్స్ చేయండి. ఆ విధంగా ముందు గోల్ని ఆ విధంగా చేయడం ద్వారా క్వాలిటీ లేదని మాట్లాడుకుంటూ చూడండి. తర్వాత చాలా మైండ్స్ ఆల్రెడీ క్లోజ్ అయి ఉన్నాయి. అందులో డిప్లేషన్ అంటారు. కింద ఉన్నదాన్ని తీసే అది కూడా పెట్టండి. అది కూడా చేస్తే ఏమైందంటే అది ఓసీల పేరుతోనా ఇంకో పేరుతోనా చేయండి. చేస్తే మళ్ళీ అక్కడ కూడా కార్మికులు పడతారు, అక్కడ కూడా లాభం వస్తుంది. అసలు ఆ వైపు వాళ్ళకి ఒక ప్రణాళిక అనేది మాత్రం లేదు. అందువలన అది ఒకటి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది మనం 54,000 కోట్లు 56,000 కోట్లు ఇప్పుడు పెరిగింది. మళ్ళీ 56,000 కోట్లు సింగరేణి డబ్బులు ఎటు పోయినాయి, ఎక్కడికి పోయినాయి, ఎవరిచ్చారు మీకు హక్కు అంటే కోల్ మొత్తం తీసుకెళ్ళి జన్కోకి వేస్తారు. ఆ జన్కో వాడు వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఈ కోల్ తీసుకెళ్ళి ఇంకో చోటకి వేస్తారు, వాళ్ళు డబ్బులు ఇవ్వాలి. మొత్తం 56,000 కోట్లు ఇవ్వాలని మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ లెక్కనే తేల్చింది. 56,000 కోట్లు తీసుకెళ్తే అసలు బతికిద్దండి. మళ్ళీ మన ఇక్కడ ఉత్పత్తి అయిన కరెంట్ డబ్బులు కూడా రావాలి, వాళ్ళకి ఇచ్చేసారు గవర్నమెంట్. అసలు బతికిద్దా ఈ సింగరేణి? 56,000 కోట్లు. దాని మీద మేమేమి డిమాండ్ చేస్తున్నామంటే అది నువ్వు ఒక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కాదు, పాత గవర్నమెంట్ దగ్గర నుంచి అలా అన్నిటికీ ఒక కామధేనులాగా దొరికింది. ఎవరికి ఏదన్నా వాడేమో రాయితీలు ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తాడు, వాడు బహుమతులు అంటాడు, లేకపోతే ఇంకా వాగ్దానాలు చేస్తాడు. సొమ్ము అంతానేమో ఇక్కడిది. అంత సొమ్ము అల్లడి దానం చేసినట్టుగా కార్మికుల కష్టంతో కూడిన ఈ సొమ్ము మొత్తం వాడికి ఇచ్చేస్తాం. ఇచ్చేసి వీళ్ళకి లాభాలు నష్టాలు వస్తున్నాయి, వీడిని తీసేస్తాం, వీడికి జీతం పెంచం. కాంట్రాక్ట్ కార్మికులు 32,000 మంది ఉన్నారు. 32,000 మందికి కనీసం అక్కడ కోల్ ఇండియాలో ఉన్నటువంటి వేతనం ఎవరు? అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. దానికి ఏంటంటే ఇలాంటి నష్టాలు వస్తాయి. అంటే పర్మనెంట్ ఎంప్లాయ్ చేసే ఉద్యోగం వాడు కూడా చేసేది, కానీ ఏదో పేరు పెట్టి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పేరు చెప్పి వాడి దగ్గర అన్యాయం చేస్తున్నారు. ఈ దశలో ఈ స్థితిలో ఈ సింగరేణిని రక్షించాలని మా యూనియన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇటీవలే మైండ్ టు మైండ్ పెద్ద ప్రోగ్రాం 13 రోజుల పాటు చేయటం జరిగింది. అదేవిధంగా మన కొత్తగూడెంలోనే పెద్ద ధర్నా కూడా ఏర్పాటు చేశారు. ఇక దీని కంటిన్యూషన్లో ఇక మేము స్ట్రక్చర్ మీటింగ్లో ఎప్పుడైనా జరిగితే అన్నీ ఇస్తామంటారు, ఒక్క పని చేయాలి. యూనియన్ గుర్తించిన గెలిపొందిన యూనియన్ గౌరవించాలి. ఎవరు మాట వింటారంటే వీళ్ళు ఎమ్మెల్యేలు మాట. ఏ ఎమ్మెల్యేలు? సిపిఐ ఎమ్మెల్యే కాదు, అధికార పార్టీలు ఎమ్మెల్యేలు ఉంటారే. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళే యూనియన్, వాళ్ళే కార్మిక నాయకుడు. నేను ఒక ఎమ్మెల్యే గోదావరిలోనే ఎక్కడో చెప్తున్నాడు, శ్రీరాంపూర్లో ఎమ్మెల్యే రాజకీయ జోక్యం ఎక్కువైందని మా వాళ్ళు అంటే, అవును ఇది రాజకీయంతో నడుస్తుంది, రాజకీయ పార్టీలే నడుపుతాయి. మరి కార్మికులు ఎందుకు, మేనేజ్మెంట్ ఎందుకు, యూనియన్లు ఎందుకు, ఎలక్షన్లు ఎందుకు జరపాలి? మొత్తం మీరే నడుపుతారా? మరి మీ పరిపాలన చాలా ఉంది కదా అంటే మొత్తం రాసుకుంటారా? ఇదంతా రాసేసుకుంటారా? ఈ విధమైనటువంటి తప్పుడు పద్ధతులకి వీళ్ళు పాల్పడుతున్నారు. అందువలన దానిలో ప్రభుత్వ జోక్యం అనేది ఉండటానికి వీల్లేదు. గెలిచిన యూనియన్కి బాధ్యత ఇవ్వాలి. అదేవిధంగా సింగరేణి యాజమాన్యానికి స్వతంత్రంగా నడవడానికి వాళ్ళకి స్వేచ్ఛను ఇవ్వాలి. ఆ విధంగా చేయటం ద్వారా సింగరేణి బతుకుతుందని మేము డిమాండ్ పెడుతూ దానికి సంబంధించిన 48 డిమాండ్స్తో 30 ఇవాళ సాయంత్రం ఇస్తాము, రేపు మీకు డిమాండ్ ఇచ్చేస్తాం. డిమాండ్స్తో ఇవాళే సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ దాదాపు ఈ నెల ఆఖరి అయిపోయిన తర్వాత ఏ తారీఖు అయినా సరే ఆర్టీసీ లాగా వాళ్ళు కూడా మంచి ఆలోచనతో పిలిపించుకుని పరిష్కారం చేస్తే సంతోషం. లేదు వీళ్ళు ఏం చేస్తారని అనుకుంటే ఆర్టీసీ కంటే పవర్ఫుల్ కార్మిక వర్గం ఇది సింగరేణి. మీ అందరూ కూడా తెలుసు,
సింగరేణి కార్మికులు ఒకసారి రోడ్డు ఎక్కారంటే మళ్ళీ వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టం. అందువలన ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే మేము ఇవన్నీ చెప్తే మేమేదో కార్మికులు రెచ్చగొడుతున్నాం. కార్మికుల హక్కుల కోసం నిలబడ్డాడు మేము. గవర్నమెంట్ మీ సొంతంది కాదు సింగరేణి, గవర్నమెంట్ సొంతమేం కాదు. సింగరేణి అందరిది. మీరు కాపలాకర్తలు, మేనేజ్మెంట్కి మీరు సహకారం అందించడం వరకే ఏదన్నా. మీ సహకారం ఇవ్వకుండా ఏడాది కొట్టేస్తున్నారు మీరు. అందువలన ఖచ్చితంగా ఈ సమస్యను ఈ లోపే పరిష్కారం పిలిపించి మా గుర్తింపు సంఘాన్ని పిలిపించి వాళ్ళతో సమస్యను స్ట్రక్చర్డ్ మీటింగ్లో యాక్సెప్ట్ అయినటువంటి అంశాలన్నింటినీ పరిష్కారం చేయమని డిమాండ్ చేస్తున్నాం ఈ లోపు. లేకపోతే సమ్మెకి వెళ్ళటం తథ్యం. మీరు కూడా సమ్మెను ఎట్లా ఎదుర్కోవాలో మీరు కూడా కాసుకోండి. మేము కూడా సమ్మె ఎట్లా విజయవంతం చేయాలో మేము కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం.